హైదరాబాద్లో మరోసారి హైడ్రా కూల్చివేతలు హాట్ టాపిక్గా మారాయి. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు హై టెన్షన్కు దారితీశాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. హైదరాబాద్ గాజుల రామారంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. ఇళ్ల కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. తాము కొనుక్కున్న ఇళ్లను కూల్చొద్దని వేడుకుంటున్నారు. బతుకమ్మ పండుగ వేళ ఇళ్లను కూల్చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేసీబీలను అడ్డుకొని ధర్నాకు దిగారు. గాజుల రామారం బాధితులు ఇళ్లను అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. బతుకమ్మ పండుగ వేళ ఇళ్లను కూల్చేయడంపై బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. హైడ్రా కూల్చివేతల ప్రాంతంలో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈడ గరీబోళ్ళు 30 సంవత్సరాలు కట్టుకొని ఉన్నారు సార్. అప్పుడు ఏమంటే మీకు పర్మిషన్ ఉందా, ఎందుకు కట్టుకొని ఉన్నారు అని అడుగుతున్నారు వీళ్ళు వచ్చి. హైడ్రా అసలు గరీబోళ్ళు ఇల్లు కాపాడనుకుందా, చెరువులు కాపాడనుకుందా? అసలు ఏందో అర్థమైతే గరీబోళ్ళ ఇల్లు ఎందుకు గులగొట్టింది సార్? హైడ్రా అనేది చెరువులు కాపాడాలి, కానీ గరీబోళ్ళ ఇళ్ళ మీద ఎందుకు పడుతున్నారు సార్? వీళ్ళందరూ చూడండి సార్ ఎట్లున్నారు. పొద్దున పోయి సాయంత్రం పని చేసుకొని బతికే వాళ్ళే ఉన్నారు. మేము ఇక్కడ మిషన్ దగ్గర పని చేసే వాళ్ళమందరం, మేమందరం కూలి పని చేసుకునేటోళ్ళం. మేమందరం ఇక్కడ కూలి పని చేసుకునేటోళ్ళం సార్. ఇక్కడ ఉన్నామంతా, కానీ వీళ్ళు వచ్చి ఇండ్ల మీద గరీబాలు ఇట్లా గులగొట్టడం కరెక్ట్ కాదు సార్. అసలు హైడ్రా ఉన్నది కరెక్ట్ పద్ధతి కాదు సార్. పబ్లిక్ దాచుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది కానీ ఉండదు సార్ ఇట్లా చేస్తే. హైదరాబాద్ ఇలా వస్తున్నారని చెప్పి గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఎవరు చెప్పేటోళ్ళు కూడా మాకు తెలియదు, మాకు చెప్పలేదు. దక్కాదక్కు వచ్చేసిర్రు, అకస్మాత్తుగా వచ్చేసి అన్ని కూలగొట్టేసిర్రు. పిల్లల బుక్స్, సామాన్లు, గిన్నెలన్నీ బయట వేసేసిర్రు. పిల్లల గురించి ఆలోచించలేదు, చదువుల గురించి ఆలోచించలేదు, ఆడల గురించి, సంసారాల గురించి, గరీబోళ్ళ జీవితాల గురించి కూడా ఆలోచించలేదు. ఆలోచించకుండా మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. గరీబోళ్ళమండి మేము. పిల్లల చదువులు, ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, బుక్స్ అన్ని సామాన్లు అన్నీ బయట వేసేసిర్రు. మా పరిస్థితి ఏంది? పిల్లలు చదువుకోవాలా? కరెంట్ కట్ చేసిర్రు. పిల్లల పరిస్థితి ఏంది? కరెంట్ కట్ చేసిర్రు, నీళ్లు లేవు, ఏం లేవు. మా పిల్లల మొక్కలన్నా చూడాలి కదా. వాళ్ళు వచ్చేసిర్రు, కట్ చేసేసిర్రు, వెళ్ళిపోయారు. మాకు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. మాకు ఇట్లా వస్తున్నామని ముందు కూడా ఏది చెప్పలేదు, ఏ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళు చదువుకోవాలి కదా. ఎక్కడిదక్కడ కట్ చేసి అందరినీ దక్క మీద దక్క ఇచ్చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ పిల్లల చదువులు ఎట్లా? గవర్నమెంట్ మాకు ఏదో ఒక సమాధానం చెప్పాలి. అయితే గాజుల రామారం ఇళ్ల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనా స్పందించారు. గాజుల రామారంలో 317 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, వందలాది ఎకరాలను ఆక్రమణదారులు కబ్జా చేశారని, 2014 ముందు ఫినాన్స్ కార్పొరేషన్కు ప్రభుత్వం 275 ఎకరాల భూమి ఇచ్చిందని, ఆ భూమి విలువ సుమారు 15,000 కోట్లు ఉంటుందని రంగనాథ్ అంటున్నారు. ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామంటున్నారు. రాజకీయ నేతలతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని, భూమిని పేదలకు అమ్మేశారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటున్నారు. పేదల ఇళ్లను కూల్చొద్దని చెప్పాం, ఖాళీగా ఉన్న ఇళ్లను మాత్రమే కూలుస్తున్నాం. గాజుల రామారంలోని భూములు స్వాధీనం చేసుకుని కంచె వేస్తామంటున్నారు రంగనాథ్. సైట్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి లక్ష్మి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ఏంటి పరిస్థితి? సిచ్యువేషన్ ఇంకా అలానే ఉందా? అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడికి హైడ్రా తరపు నుంచి ఎవరు వస్తున్నారు? వాళ్ళకి ఏమైనా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఆల్టర్నేటివ్స్ ఏమన్నా చూపిస్తున్నారా? వాళ్ళు నడి రోడ్డు మీద పడుకున్నట్టున్నారు. మీ వెనకాల ఏం జరుగుతోంది అక్కడ? మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గాజుల రామారం బాలయ్య నగర్లో నేనున్నాను. ఈ ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మొత్తం కూడా పేదలు చిన్న చిన్న షెడ్స్ వేసుకొని మనం చూసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వీళ్ళంతా కూడా చిన్న చిన్న గృహాలు నిర్మించుకొని ఇక్కడ కాపురం ఉంటున్నారు. అయితే హైడ్రా ఉన్నట్టుండి ఒక్కసారిగా వచ్చి ఇక్కడ దాదాపు 300 ఎకరాలకు పైగా కబ్జా చేశారు. దాని విలువ 15,000 కోట్లు ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ 300 ఎకరాల్లో వీళ్ళంతా కూడా సర్వే నంబర్ 308కి సంబంధించిన
సర్వే నంబర్లో వీళ్ళంతా కూడా నివాసం ఉంటారు. ఉన్నట్టుండి మొత్తం కూడా ఇది సంబంధం లేని విషయంలో హైడ్రా తలదూర్చి ఆ కబ్జా చేసిన బడా బాబులు 100 కోట్లు విలువ చేసి కబ్జాలు ఉన్నాయి కింద. అయితే ఆ ప్రాంతం పోకుండా ఈ ప్రాంతంలో వచ్చి తమ ఇళ్లను మొత్తం కూడా కూల్చేస్తున్నారు. ఈ కరెంట్ మనం చూస్తున్నాం. ఈరోజు వీళ్ళు నిరసనగా చాలా దాదాపు 2 అవర్స్గా వీళ్ళంతా కూడా ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కరెంట్ వైర్ మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ చిన్నపిల్లలు పట్టుకుని ఈ కరెంట్ వైర్ మెయిన్ లైన్స్ ఇవి ఈ కాలనీకి బాలానగర్ కాలనీకి వచ్చే మెయిన్ లైన్ మొత్తం కూడా కట్ చేసేసి ఇమ్మీడియట్గా ఖాళీ చేయాలా వెళ్ళిపోవాలని అంటూ కరెంట్ కట్ చేశారు, నీళ్లు కట్ చేశారని హైడ్రా యాక్షన్ పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొన్ని గృహాలను కూడా ఈ ప్రాంతంలో కూల్చివేశారు. మొత్తం కాలనీలో ఏదైతే నిర్మాణంలో కాపురం ఉంటున్నారో వాళ్ళని కూల్చివేయలేదు. బట్ వాళ్ళందరూ కూడా స్వయంగా వెళ్ళిపోయే విధంగా హైడ్రా మొత్తం కూడా ఉక్కుపాదం మోపుతుంది పేదల కుటుంబాల పైన. దీనిపైన ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వానికి కనపడటం లేదంటూ వీళ్ళంతా కూడా ఒక్కసారిగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ, మీరెందుకు చిన్నపిల్లలతో పాటు ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది? మా ఇండ్లన్నీ కూలగొట్టేశారు సార్. ఈరోజు పొద్దున్నే వచ్చి మాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి. మా ఇండ్లన్నీ కూలగొట్టేశారు. మా బతుకంతా రోడ్డు పాలు చేసేసారు హైడ్రా. మేము ఇంకా రోడ్డు మీద ఉండాల్సిందే సార్. మా పిల్లలకి చదువు లేదు, ఏం లేదు. కరెంట్ వైర్లు మొత్తం తీసేశారు. ఓకే, ఒకవైపు బగబగా మండుతున్న ఎండలు, మరోవైపు వీళ్ళంతా కూడా నడి రోడ్డు పైన మొత్తం కరెంట్ వైర్ను మెయిన్ సప్లై అయ్యే కరెంట్ వైర్ కట్ చేశారు. తమ కాలనీలో కరెంట్ లేకుండా చేశారని మెయిన్ రోడ్డు పైన మహిళలు మొత్తం కూడా రోడ్డు పైన అడ్డంగా పడుకొని వాళ్ళు కరెంట్ వైర్ల మీద వేసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అమ్మ, ఏంటి మీరు ఇంతకాలంగా మీరు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది కదా, మార్నింగ్ నుంచి దాదాపు 5-6 గంటల నుంచి, ఇప్పుడు ఎందుకు ఈ 2 అవర్స్ నుంచి మీరు ఈ విధంగా రోడ్డు పైన పడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే? పొద్దున 5 గంటలకు వచ్చి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మా ఇండ్లు గులగొట్టేసింది, స్తంభాలు ఇరగొట్టేసింది, కరెంటు కట్ చేసింది. అందుకే రోడ్డు మీద వండుకొని నిరసన తెలియజేస్తున్నామండి ఈ ఎండకి. ఓకే. సో మొత్తం మీద ఇది సిచ్యువేషన్. అంటే దశల వారీగా వీళ్ళు ఒకసారిగా ఉద్యమానికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి బతుకమ్మ ఆడుతూ దసరా బతుకమ్మ పండుగ వేళలా తమకు బతుకుల్లో చీకటి నింపుతూ మొత్తం గృహాలను కూల్చివేస్తూ కరెంట్ కట్ చేస్తూ ఈ విధంగా హైడ్రా తమ పేదల బతుకులతో ఆడుకుంటుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ విధంగా మొత్తం డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి జరిగిన అన్యాయం పైన న్యాయ విచారణ జరిపించాలి. ఖచ్చితంగా తమ కాలనీలకు కరెంటు, అదేవిధంగా నీటి సప్లై యథావిధిగిస్తూ కూల్చివేసిన ఇళ్లను యథావిధిగా నిర్మించి ఇవ్వాలి. లేకపోతే ప్రత్యామ్నాయం చూపించాలి. 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా కరాఖండిగా తేల్చి చెప్తున్న పరిస్థితి. రైట్ లక్ష్మీకాంత్.